రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కూల్ డ్రింక్ షాపులో ముందుగా మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి మంటలు వెంటనే మరో షాపుకు విస్తరించినట్టు తెలుస్తోంది. దీంతో దగ్గరలోనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలింది. గ్యాస్ లీకేజీ ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదంలో 15 మందికి గాయాలవ్వగా 7 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో 3 పోలీసు వాహనాలు, 2 కార్లు, ఓ మినీ వ్యాన్, ఆటో ఉన్నాయి. మంటలు భారీగా ఎగిసిపడ్డంతో జనం భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా చెలరేగిన అగ్ని ప్రమాదంతో రాజమండ్రిలో ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది. గోదావరి హారతి జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గోదావరి హారతిని వీక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులంతా సంఘటనా స్థలానికి దగ్గరలోనే ఉన్నారు. ప్రమాదం జరగడంతో అందరూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి భయపడాల్సింది ఏమీ లేదని, మంటలు అదుపులోనికి వచ్చాయని అధికారులు తెలిపారు. పుష్కర యాత్రికులంతా గోకవరం బస్టాండ్ నుంచి ఘాట్లకు వెళతారు. సంఘటన జరిగిన సమయంలో భక్తులంతా ఘాట్లలోనే ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. తొలి రోజు జరిగిన దుర్ఘటనను దృష్టిలో ఉంచుకొని అంబులెన్స్లను దగ్గరే ఉంచడంతో బాధితుల్ని తక్షణమే ఆసుపత్రికి తరలించడానికి వీలైంది. సంఘటన స్థలంలో ప్రస్తుత తాజా పరిస్థితిని అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఘటనా స్థలంలో ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోనికి వచ్చాయా? పోలీసులు ఏమంటున్నారు? అలానే ఎంతమంది క్షతగాత్రులు హాస్పిటల్కి పంపించడం జరిగింది?